హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో సెకండ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఛానల్లో అవైలబుల్ ఉంది. చూడలేదంటే కనుక ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు ప్లేలిస్ట్ అనేది యూనిట్ వైజ్గా ఉంటుంది ఛానల్లో. ఎవ్రీ యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్. ఓకే, సో ఇంతవరకు మన ఛానల్లో మ్యాథమెటిక్స్ గురించి సెమ్ 1కి సంబంధించిన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, సెమ్ 2కి సంబంధించిన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, అండ్ అలాగే సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ సబ్జెక్ట్ అనేటివి నడుస్తున్నాయి క్లాసెస్. సో ఏది కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో ఇవాల్టి వీడియోలో 2.4 అనేది స్టార్ట్ చేస్తున్నాము, విచ్ ఈస్ సోషల్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఎడ్యుకేషన్లో సోషల్ ఏజెన్సీస్ ఏంటి అనేది, ఇందులో హోమ్ ఉంటుంది, పీర్ గ్రూప్, స్కూల్ అండ్ కమ్యూనిటీ. ఇవాల్టి క్లాస్లో హోమ్ గురించి మరియు పీర్ గ్రూప్ గురించి చూద్దాము. నెక్స్ట్ వీక్ వచ్చే క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్స్ అనేటివి కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, హోమ్ యాజ్ అన్ ఏజెన్సీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో విద్యకి ఇల్లు ఎలా ఏజెన్సీలా పనిచేస్తుంది అనేది చూద్దాము. అన్ ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ ఎ సెయింట్ Vinota Bhave once remarked, in a sound system of education, home should become school and school home. సో మనకి మంచి ఎడ్యుకేషన్ అనేది కావాలి అని అంటే ఇల్లు అనేది స్కూల్ లాగా అవ్వాలి, అలాగే స్కూల్ అనేది కూడా ఇల్లు లాగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి కరెక్ట్ అయిన ఎడ్యుకేషన్ వస్తుంది, ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది అనేసి ఎవరన్నారు? వినోటా భావే. ఓకే, సో ఈయన ఒక సెయింట్ మరియు ఎడ్యుకేషనిస్ట్ కూడా. He gave this statement because he realized that the school cannot perform all the functions alone which have been entrusted to it. సో స్కూల్ ఎలాంటి ఫంక్షన్స్ అయితే చేయాలి అని అనుకుంటున్నామో, ఎలా బిలీవ్ చేస్తున్నామో స్కూల్ని మనం, అవన్నీ కూడా స్కూల్ ఒకటే చేయాలి అని అంటే కుదరదు. ఓకే, మీరు చూసుకున్నట్టయితే మనకి ఇంట్లో కూడా కొన్ని నేర్పించాల్సి వస్తుంది. దేర్ఫోర్ అసిస్టెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. అందుకే ఫ్యామిలీ యొక్క అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చూసుకుంటే ద చైల్డ్ స్పెండ్స్ అ మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్స్ డే ఇన్ ద ఫ్యామిలీ. సో మనకి స్కూల్లో టైం అనేది స్పెండ్ చేస్తారు, అలా అని మొత్తం స్కూల్లోనే ఉండరు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీతో కూడా టైం అనేది స్పెండ్ చేస్తారు కదా. సో అదే అంటున్నారు, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యాబిట్స్, యాటిట్యూడ్స్ అండ్ బిహేవియర్ ఈజ్ మచ్ మోర్. సో ఇంట్లో ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేసినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి, హ్యాబిట్స్ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, డెవలప్మెంట్లో ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవునా? హెన్స్ ద మ్యూచువల్ కోఆపరేషన్ బిట్వీన్ ద హోమ్ అండ్ ద స్కూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే స్కూల్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, వీటి రెండింటి మధ్యలో మ్యూచువల్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఇద్దరు పిల్లాడి యొక్క లేదా పిల్లల యొక్క బెనిఫిట్కి వర్క్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే The home as an informal agency of education is the oldest institution. సో ఇల్లు అనేది మనకి ఇన్ఫార్మల్ ఏజెన్సీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకు వస్తుంది, అండ్ ఇది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్. ఫస్ట్ నుంచి కూడా ఇంటి నుంచే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అవునా? ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ద పేరెంట్స్ హ్యావ్ బీన్ ద చీఫ్ టీచర్స్. సో ఎప్పటి నుంచో పేరెంట్సే మనకి ఫస్ట్ టీచర్స్లా ఉన్నారు, చీఫ్ టీచర్స్. ఓకే, it is at home that the child learns to walk and talk, to distinguish the simplest properties of the things that he or she sees and uses, to imbibe certain moral values, to differentiate between right and wrong, good and evil, and to experience some of the deepest of human affections. సో ఇంట్లోనే మనకి ఫస్ట్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. మనం నడవడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, అండ్ అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి నేర్చుకోవడం కానివ్వండి, సింప్లెస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ థింగ్స్, మన చుట్టూ ఉన్న థింగ్స్, అండ్ అలాగే మోరల్ వాల్యూస్ని నేర్చుకోవడము, రైట్ అండ్ రాంగ్ మధ్యలో డిఫరెన్షియేట్ చేయడము, గుడ్ అండ్ ఈవిల్ మధ్యలో డిఫరెన్షియేట్ చేయడము, అండ్ ఆల్సో హ్యూమన్ ఎఫెక్షన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే జరుగుతాయి. వెన్ షీ ఆర్ హీ బికమ్స్ ఓల్డ్, షీ ఆర్ హీ డస్ నాట్ స్టాప్ హిస్ ఆర్ హర్ ఎడ్యుకేషనల్ ఫంక్షన్. సో పెరిగే కొద్దీ ఈ ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, లెర్నింగ్ అనేది. సో పెరిగే కొద్దీ కూడా ఈ ఎడ్యుకేషనల్ ఫంక్షన్స్ అనేటివి స్టాప్ చేయరు. యాజ్ ఎ ఫాదర్ ఆర్ మదర్ హీ ఆర్ షీ గివ్స్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్. సో మన పేరెంట్స్ మనకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికే చూస్తుంటారు కదా. సో అదే చెప్తున్నారు పాయింట్ ఇక్కడ. దస్ ద హోమ్ వర్క్ యాజ్ అన్ అబైడింగ్ ఎడ్యుకేషనల్ ఏజెన్సీ త్రూ అవుట్ లైఫ్. సో
మీకు త్రూ అవుట్ లైఫ్ ఇల్లు అనేది ఎడ్యుకేషన్ ఏజెన్సీలా ఉంటుందన్నమాట. ఓకే, సో పుట్టినప్పటి నుంచి మీరు పెరుగుతున్నా సరే, ఎంత పెరిగినా సరే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రమ్ ద హోమ్. సో అందుకే హోమ్ కూడా ఈజ్ అన్ ఏజెన్సీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ ఇంటికి స్కూల్కి మధ్యలో మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఉంటే పిల్లాడికి ఎక్కువగా ఎఫెక్టివ్గా ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఎడ్యుకేషనల్ ఫంక్షన్ ఆఫ్ హోమ్ గురించి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ద హోమ్ ఈజ్ ద ప్రైమరీ గ్రూప్ వేర్ ఫేస్ టు ఫేస్ రిలేషన్షిప్ టేక్స్ ప్లేస్. సో హోమ్ అనేది మనకి ప్రైమరీ గ్రూప్ కిందకి వస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్ మనం ఇక్కడే ఎడ్యుకేషన్ అనేది కానీ లెర్నింగ్ కానివ్వండి ఏదన్నా ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫేస్ టు ఫేస్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బికాస్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ చిల్డ్రన్ లెర్న్ క్వైట్ ఎ లాట్. సో ఈ హోమ్ యాజ్ అన్ ఏజెన్సీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకు అని అంటే ఎక్కువగా నేర్చుకునే అవకాశాలు మనకి ఇంట్లోనే ఉంటాయి. ఓకే, అబ్జర్వేషన్ ద్వారా కానివ్వండి, చెప్పడం ద్వారా కానివ్వండి, ఇమిటేషన్ ద్వారా కానివ్వండి. ఓకే, యాజ్ అన్ ఏజెన్సీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద ఫ్యామిలీ షుడ్ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. సో ఎడ్యుకేషన్ యొక్క ఏజెన్సీ మనం హోమ్ అంటున్నాము, మరి దానికంటూ కొన్ని ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి కదా. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే provisions for physical development. The first function of the family is to develop the child physically. So ఫిజికల్గా అంటే గ్రోత్ పరంగా ఫిజికల్గా డెవలప్ చేయడం అనేది ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ కిందకు వస్తుంది. పేరెంట్స్ అండ్ ద ఎల్డర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ద ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. సో పేరెంట్స్ కానివ్వండి లేదా ఫ్యామిలీలో ఎల్డర్ మెంబర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా పిల్లల యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ మీద చాలా శ్రద్ధ అనేది చూపించాలి. టు అచీవ్ దిస్ ఎండ్ useful physical exercise and other activities should be provided to the children. సో కరెక్ట్గా పెరగడానికి లేదా ఈ ఫిజికల్ డెవలప్మెంట్ కరెక్ట్గా అవ్వడానికి సరైన ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయించవచ్చు, లేదా వేరే యాక్టివిటీస్ అనేటివి చేయించవచ్చు. పిల్లలు గేమ్స్ అనేటివి కూడా ఆడతారు కదా, సో అలా అనమాట. ఓకే, దే షుడ్ ఆల్సో బీ ప్రొవైడెడ్ విత్ హోల్సమ్ ఫుడ్ కంటైనింగ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. సో పిల్లలు ఎదిగేటప్పుడు మనం న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇవ్వాలి, బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండేలా చూసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా అందేలాగా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి. ఓకే, సో ఎవ్రీథింగ్ అందించే ఫుడ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి పిల్లలకి. ఇది కూడా ఫిజికల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద హోమ్ ఏంటి, ఫిజికల్ డెవలప్మెంట్ చూసుకోవడం. సెకండ్ మనకి మెంటల్ అబిలిటీని డెవలప్ చేయడం, అదేంటో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ హోమ్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద మెంటల్ ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్. సో చైల్డ్ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్, మెంటల్ ఎబిలిటీ డెవలప్మెంట్ని పెంపొందించడం. ఓకే, ఇఫ్ home can provide suitable atmosphere, children will be able to learn a lot informally. మనకు ఆల్రెడీ తెలుసు హోమ్ అనేది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కిందకు వస్తుంది ఏజెన్సీ లాగా. సో ఈ ఇన్ఫార్మల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా నేర్చుకునే ఆస్కారం ఉంటుంది ఒకవేళ ఇల్లు మనకి సరైన సూటబుల్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తాయి. ఓకే, సో సపోజ్ పిల్లలు చదువుకుంటున్నప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వడము, లేదా ఏదైనా పని అప్పచెప్పకుండా చూసుకోవడం, ఇలాంటివి అనమాట. ఓకే, లేదా మనమే ఇంకెక్కువగా నేర్పించడానికి ట్రై చేయడం. ఓకే, వాళ్ళు నేర్చుకునేటప్పుడు దే క్యాన్ డెవలప్ దేర్ మెంటల్ పవర్స్ లైక్ థింకింగ్, రీజనింగ్, ఫీలింగ్, డిస్క్రిమినేషన్, జడ్జ్మెంట్, మెమరీ ఎక్సెట్రా. సో ఈ మెంటల్ ఎబిలిటీ పవర్స్ అనేటివి డెవలప్ చేసుకుంటారు, ఆలోచించడం కానివ్వండి, రీజనింగ్ ఇవ్వడం కానివ్వండి, అండ్ అలాగే ఫీలింగ్స్ కానివ్వండి, దేనైనా డిస్క్రిమినేట్ చేయడము, జడ్జ్మెంట్ ఇవ్వడము, మెమరీ, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఓకే, పేరెంట్స్ షుడ్ ఆల్సో క్రియేట్ సూటబుల్ అట్మాస్ఫియర్ ఫర్ ద సేమ్. ఇవన్నీ డెవలప్ అవ్వడానికి కూడా సూటబుల్ అట్మాస్ఫియర్ అనేది పేరెంట్స్ క్రియేట్ చేయాలి ఎట్ హోమ్. ఓకే, సో మనకి ఫిజికల్ డెవలప్మెంట్ అయిపోయింది, మెంటల్ ఎబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ డెవలప్మెంట్. ఓకే, ద రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద చైల్డ్ బిగిన్స్ నాట్ ఇంటెలెక్చువల్లీ బట్ ఎమోషనల్లీ. సో మనకి రియల్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఎప్పుడు బిగిన్ అవుతుంది అంటున్నారు, ఇంటెలెక్చువల్గా కాదు, అంటే కాగ్నిటివ్ లెవెల్లో ఇంటెలెక్చువల్గా బ్రెయిన్ పరంగా కాదు, ఎమోషనల్ పరంగా అంటున్నారు. ఓకే, గుడ్ ఫెలో ఫీలింగ్ అండ్ అమిటీ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎఫెక్ట్ ద ఎమోషనల్ మేకప్ ఆఫ్ ద చైల్డ్. సో మంచి ఫీలింగ్ అనేది ఉండడము, ఫ్రెండ్లీగా ఉండడము, సో అమిటీ అంటే ఫ్రెండ్లీ కిందకు వస్తుంది, ఇవన్నీ కూడా ఎమోషనల్గా పిల్లలు డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ హీ కెన్ డెవలప్ పాజిటివ్ ఎమోషన్స్ లైక్ సింపతి, టాలరెన్స్, లవ్, జస్టిస్ ఎక్సెట్రా. సో మంచి ఫీలింగ్ కానివ్వండి, ఫ్రెండ్లీ ఫీలింగ్ కానివ్వండి ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎమోషన్స్ అనేటివి డెవలప్ అవుతాయి. అందులోనే మనకి సింపతి వస్తుంది, అలాగే టాలరెన్స్ పేషెన్స్గా ఉండడము, లవ్ ప్రేమ అనేది ఉండడము, జస్టిస్ ఓకే ఒక టైప్ ఆఫ్ లా, ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇట్లా తెలిసి ఉండడము, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, ద హోమ్ ఆల్సో గివ్స్ ఎ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ టు ద చైల్డ్ విచ్ ఎనేబుల్స్ హిమ్ టు రిసీవ్ ఫ్రూట్ఫుల్ ఎడ్యుకేషన్.
సో మనకు ఆల్రెడీ తెలుసు మన హోమ్ అనేది మన సేఫ్ ప్లేస్ అవుతుంది, ఓ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో దానివల్ల కూడా కరెక్ట్ అయిన ఎడ్యుకేషన్ రిసీవ్ అవుతుంది అన్న నమ్మకంతో ఇంకెక్కువగా డెవలప్ అవుతూ ఉంటారు. సో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే హోమ్ యాజ్ సోషలైజింగ్ ఏజెన్సీ. సో మీ సోషలైజింగ్ ప్రాసెస్ కూడా ఇంటి నుంచే మొదలవుతుంది. సో అందుకే హోమ్ సోషలైజింగ్ ఏజెన్సీ కింద కూడా వస్తుంది. అదేంటో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద హోమ్ ఇస్ ద ఫస్ట్ సోషలైజింగ్ ఇన్ ద చైల్డ్స్ లైఫ్. సో మన పేరెంట్స్ తోటి కూడా మనం సోషలైజ్ అవుతాము, తర్వాత రిలేటివ్స్ తోటి అవుతాము, ఎల్డర్స్ తోటి అవుతాము. సో హోమ్ అనేది ఫస్ట్ సోషలైజింగ్ కిందకు వస్తుంది పిల్లల లైఫ్లో. ఓకే, ఇట్ ఈజ్ ఎ సొసైటీ ఇన్ మినియేచర్. సో సొసైటీ ఎలా ఉందో దాని మినియేచర్ స్ట్రక్చర్ మనకి హోమ్ లాగా తీసుకోవచ్చు. హియర్ ద చైల్డ్ లెర్న్స్ ఆల్ సోషల్లీ డిజైరబుల్ వాల్యూస్ లైక్ కంపానియన్షిప్, లవ్, సెక్యూరిటీ, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, టాలరెన్స్, కోఆపరేషన్ ఎక్సెట్రా. సో ఈ సోషలైజింగ్ ప్రాసెస్లో పిల్లలు ఇక్కడ ఏం నేర్చుకుంటారు అని అంటే మనకి కావాల్సిన వాల్యూస్, డిజైరబుల్ వాల్యూస్ ఎలాంటివి, కంపానియన్షిప్, ఒకరితో ఎలా కోఆపరేట్ చేసుకుంటూ ఉండాలి, అలాగే ప్రేమ గురించి, సెక్యూరిటీ, సేఫ్గా ఫీల్ అవ్వడము, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి, పేషెన్స్ గురించి, కోఆపరేషన్గా ఉండడం గురించి, వీటన్నిటి గురించి ఇక్కడ నేర్చుకుంటారనమాట. ఓకే, thus it serves as the first and the most effective social system for the child. సో ఇక్కడ సోషలైజేషన్ ఎంత ఎఫెక్టివ్గా అవుతే మీరు తర్వాత అంత ఎఫెక్టివ్గానే ఉంటారు. ఓకే, సోషలైజింగ్ ప్రాసెస్లో. సో అందుకే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద హోమ్. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే హోమ్ ప్రొవైడ్స్ వొకేషనల్ ఎడ్యుకేషన్. జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా ఇంటి నుంచి రావచ్చు మీకు. సో దానికి చూసుకుంటే ద ఫస్ట్ లెసన్ ఫర్ ఫ్యూచర్ వొకేషన్ ఆఫ్ ద చైల్డ్ బిగిన్స్ ఎట్ హోమ్. సో మనకి ఫ్యూచర్లో ఏం అవ్వాలి అనుకుంటున్నాం అనేది కూడా ఇంటి నుంచే బిగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. చిల్డ్రన్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద ఫ్యామిలీ వొకేషన్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండ్ ఇన్ ఫ్యూచర్ మే అడాప్ట్ ద సేమ్ యాజ్ ప్రొఫెషన్. సో ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ పిల్లలు ఫార్మర్ కావడము, డాక్టర్ పిల్లలు డాక్టర్ కావడము, బిజినెస్ మ్యాన్ పిల్లలు బిజినెస్ మ్యాన్ కావడము, ఇలా అవుతుంది కదా. సో ఇక్కడ ఒక పాత్ అనేది లే అవుతుంది, అవునా? అంటే వొకేషన్ గురించి ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు సేమ్ పాత్లో వెళ్తున్నారు. సో హోమ్ ఆ వొకేషనల్ ఎడ్యుకేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అదే కాకుండా గైడెన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే హోమ్ ఇంపాక్ట్స్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. సో మనకి రిలీజియన్ అనేది ఉంది ఇండియాలో. సో ఈ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేది మనకి ఎవరు? హోమ్. ఓకే, సో అది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ద హోమ్ ఈజ్ ద ఫస్ట్ సోషలైజింగ్ ఏజెన్సీ. మనకు ఆల్రెడీ తెలుసు హోమ్ అనేది ఫస్ట్ సోషలైజింగ్ ఏజెన్సీ మనకి. అండర్ ద అన్బేరబుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ of modern society, religious education is the only source which can provide peace and happiness to an individual. సో ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో స్ట్రెస్ కానివ్వండి, స్ట్రెయిన్ కానివ్వండి ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనకి కొంతలో కొంత పీస్ కానివ్వండి, హ్యాపీనెస్ కానివ్వండి రిలీజియస్ ఎడ్యుకేషన్ పరంగా వస్తుందనేసి అంటున్నారు. ఇట్ ఈస్ దేర్ ఫార్ డిజైరబుల్ దట్ ద హోమ్ షుడ్ ఇంపాక్ట్ రిలీజియస్ ఎడ్యుకేషన్ టు ద చైల్డ్. సో మరి రిలీజియస్ ఎడ్యుకేషన్ అనేది ఇంటి ద్వారా వస్తుంది. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ of which the child can develop qualities like charity, kindness, service to others, devotion to duty, goodness, etc. మీరు చూసుకున్నట్టయితే రిలీజియస్ పరంగా ఎక్కడ ఏ బుక్ తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా, లేదా బైబిల్ తీసుకున్నా, లేదా జైనిజం వాళ్ళది గురునానక్ బుక్ తీసుకున్నా, సిక్ వాళ్ళది, సో ఏ చూసినా సరే అందులో మీకు పీస్, కైండ్నెస్, లవ్, సర్వీస్, డివోషన్ వీటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, అవునా? సో రిలీజియస్ యొక్క ఎడ్యుకేషన్ రావడం వల్ల పిల్లల్లో ఈ క్వాలిటీస్ ఆఫ్ చారిటీ కానివ్వండి, ఇతరులకి హెల్ప్ చేయాలి, కైండ్గా ఉండాలి, సర్వీస్ అనేది చేయాలి, డ్యూటీకి డివోషన్గా ఉండాలి, గుడ్నెస్ అనేది ఉండాలి, మంచితనం అనేది ఉండాలి అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్, మన కల్చర్ యొక్క ట్రాన్స్మిషన్. సో ఇక్కడ చూసుకుంటే అపార్ట్ ఫ్రమ్ ద జనరల్ కల్చర్ ఆఫ్ సొసైటీ ఏ ఫ్యామిలీ మే బిలాంగ్ టు ఏ సబ్ కల్చర్ గ్రూప్ విచ్ మే బి డిస్టింక్ట్ ఫ్రమ్ ద నేషనల్ కల్చర్. సో ఇండియా మొత్తంగా మనకి నేషనల్ కల్చర్ ఉంది, అలాగే సబ్ కల్చర్స్ కూడా ఉన్నాయి, అలాగే ఫ్యామిలీ పరంగా కూడా డిఫరెంట్ కల్చర్స్ అనేటివి కూడా ఉన్నాయి, అవునా? సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఇన్ దిస్ కేస్ ద హోమ్ ట్రాన్స్మిట్స్ ఇట్స్ స్పెసిఫిక్ అండ్ పెక్యులియర్ కల్చర్ టు ద చైల్డ్. సో అందుకే హోమ్ అనేది తనకంటూ ఉన్న స్పెసిఫిక్ కానివ్వండి, డిఫరెంట్ కల్చర్ కానివ్వండి ట్రాన్స్మిట్ చేస్తుంది పిల్లలకి, అవునా? సో ఈ కల్చర్ అనేది అలాగే కదా మనకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో అదే అనమాట. ద హోమ్స్ బిలాంగింగ్ టు డిఫరెంట్ సోషల్ క్లాసెస్ హ్యావ్ కాన్ఫ్లిక్టింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దేర్ ఆఫ్ స్ప్రింగ్స్. సో మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ సోషల్ క్లాసెస్లో డిఫరెంట్ కల్చర్స్ అనేవి ఉంటాయి. సో వీటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి పిల్లల దగ్గర నుంచి. ఒకరి దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకో హోమ్ నుంచి ఇంకో పిల్లల దగ్గర నుంచి ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలా అనమాట. ఓకే, దేర్ వేస్ ఆఫ్ ట్రైనింగ్ ఆల్సో డిఫర్స్ ఏ గుడ్ డీల్. సో వాళ్ళ వేస్ ఆఫ్ ట్రైనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి చూసుకుంటే ద హోమ్ ట్రాన్స్మిట్స్ ఇట్స్ ఓన్ కల్చర్ అండ్ ఆల్సో ద కల్చర్ ఆఫ్ సొసైటీ టు ద చైల్డ్.
సో హోమ్ అనేది వాళ్ళలో ఉన్న పెక్యులియర్ యూనిక్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అండ్ అలాగే నేషనల్ కల్చర్ ఉంది కదా, సొసైటీలో జరిగే కల్చర్, అది కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, సో ఈ కల్చర్ గురించి కూడా మనం ఇంటి దగ్గరే నేర్చుకుంటాం. సో నెక్స్ట్ చూసుకుంటే హోమ్ ప్రొవైడ్స్ ఏ లెర్నింగ్ సిచ్యువేషన్. సో ఇక్కడ చూసుకుంటే ద హోమ్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ ద చైల్డ్ వేర్ షీ ఆర్ హీ ఎక్స్పీరియన్సెస్ ఎ లెర్నింగ్ సిచ్యువేషన్. సో ఇల్లు అనేది మనకి ఫస్ట్ స్కూల్ కిందకు వస్తుంది, ఎందుకంటే అక్కడే మన ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో లెర్నింగ్ సిచ్యువేషన్ అనేది మనం అక్కడే ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఓకే, షీ ఆర్ హీ స్పెండ్స్ హిస్ ఇన్ఫాన్సీ అండ్ ప్రీ స్కూల్ స్టేజ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ అండర్ ద కేర్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో యాజ్ ఎ చైల్డ్ లెర్నింగ్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఇంట్లో, అండ్ ఇంట్లో ఏ పరంగా ఉంటుంది, ఎల్డర్స్ దగ్గర నుంచి నేర్చుకునే పరంగా ఉంటుంది, అవునా. సో ఆల్మోస్ట్ ఎంటైర్ ప్రీ స్కూల్ స్టేజ్ అనేది మనకి ఇంట్లోనే జరుగుతుంది. ఓకే, డ్యూరింగ్ దిస్ పీరియడ్ షీ ఆర్ హీ ఈస్ ఇమ్మెచ్యూర్ అండ్ హైలీ ఇంప్రెషనబుల్. సో ఈ కాలంలో అంటే ఈ ఇంట్లో ఏదైతే నేర్చుకునే కాలం ఉందో, ఈ లెర్నింగ్ సిచ్యువేషన్ కాలం, ఇమ్మెచ్యూర్గా ఉంటారు పిల్లలు. ఓకే, అండ్ అలాగే యాజ్ సచ్ షీ ఆర్ హీ ఈస్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ మోల్డెడ్ బై ద హోమ్. సో అందుకే ఇక్కడ బ్లాంక్ స్లేట్లా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలా అంటే అలా మోల్డ్ చేయొచ్చు, ఎలా అంటే అలా నేర్పించవచ్చు వాల్యూస్ అనేటివి. సో అదే ఇక్కడ చెప్తున్నారు. He or she is not only dependent for his or her physical needs on the elder members of the family, but also for his or her intellectual and social needs. సో ఇక్కడ ఓన్లీ ఫిజికల్ నీడ్స్ పరంగానే కాదు, ఇంటెలెక్చువల్ నీడ్స్ పరంగా, సోషల్ నీడ్స్ పరంగా పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ మీద లేదా ఎల్డర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతారు. ఓకే, యాజ్ yet he or she has neither any experience of his or her own nor any independent standard to judge things for himself or herself. సో ఇక్కడ అసలు ఏది మంచి, ఏది చెడు, ఏం జరుగుతుంది, ఏది కూడా మనకి తెలియదు అనమాట యాజ్ ఎ చైల్డ్. ఓకే, దేన్ని జడ్జ్ చేయలేము, ఇండిపెండెంట్గా ఉండలేము, అదే చెప్తున్నారు. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ద మోస్ట్ టీచబుల్ పీరియడ్ ఆఫ్ హిస్ ఆర్ హర్ లైఫ్. సో అందుకే ఇక్కడ మనకి టీచింగ్ జరిగే పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ పిల్లలు ఎక్కువగా నేర్చుకునే స్టేజ్లో ఉంటారు కాబట్టి వీ కెన్ టీచ్ దెమ్. ఓకే, అగైన్ ద చైల్డ్ ఇన్ హిస్ ఆర్ హర్ ఎర్లీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈస్ హైలీ చార్జ్డ్ విత్ ఎమోషన్స్. సో మీరు చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఎక్కువగా ఏదైనా దొరకకపోయినా, కావాల్సింది రాకపోయినా ఏడవడం కానివ్వండి, ఒకవేళ వస్తే ఎక్కువగా హ్యాపీనెస్ చూపించడం కానివ్వండి, హైపర్ అవ్వడం కానివ్వండి. సో ఎమోషన్స్ అనేటివి ఎక్కువ ఛార్జ్లో ఉంటాయన్నమాట. ఇక్కడ ఎమోషన్స్ ఇన్ ద ఫ్యామిలీ గ్రేట్లీ ఎఫెక్ట్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో అందుకే ఇక్కడ ఎమోషన్స్ అనేటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అన్నాం కదా. ఎందుకు అనంటే ఈ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ ఎమోషన్స్ అనేటివి ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఫ్యామిలీ యొక్క ఎమోషన్స్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే, therefore it is responsibility of the home to provide real learning situation to the child. సో అందుకే లెర్నింగ్ సిచ్యువేషన్ అనేది కరెక్ట్గా ప్రొవైడ్ చేసేలా చూసుకోవాలి ఇల్లు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే దేర్ షుడ్ బి హై కోఆపరేషన్ బిట్వీన్ ద హోమ్ అండ్ ద స్కూల్. మనం ఆల్రెడీ చూసాం కదా, ఇంటికి మరియు స్కూల్కి మధ్యలో కోఆపరేషన్ అనేది ఉండాలి. అదేంటో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే ద హోమ్ షుడ్ బి రెడీ టు కోఆపరేట్ విత్ ద స్కూల్. సో ఇల్లు కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఒకరితో ఒకరు కోఆపరేషన్ అనేది ఉండాలి. పేరెంట్స్ షుడ్ పార్టిసిపేట్ ఆన్ ద ఒకేషన్స్ లైక్ పేరెంట్స్ డే, స్కూల్ ఎగ్జిబిషన్, ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్సెస్, పేరెంట్ టీచర్ అసోసియేషన్, మీటింగ్స్ ఎక్సెట్రా. సో పేరెంట్స్ ఈ స్కూల్ తోటి కోఆపరేషన్గా ఎలా ఉండొచ్చు, ఒకేషన్స్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా హెల్ప్ కావాలి, ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారని తెలుసుకోవడానికి, ఇలాంటి వాటిలో కొంచెం పార్టిసిపేషన్ అనేది ఉండాలి పేరెంట్స్ది. ఓకే, లైక్ పేరెంట్స్ డేలో, లేదా స్కూల్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు, ఎడ్యుకేషన్ కాన్ఫరెన్సెస్ అయినప్పుడు, పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయాలి. ఓకే, బిసైడ్స్ దిస్ ద హోమ్ షుడ్ ఆల్సో బీ రెడీ టు షేర్ విత్ ద స్కూల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెవలపింగ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద చైల్డ్. సో ఇప్పుడు స్కూల్లో చేర్పించేసాం కదా, మొత్తం స్కూలే చూసుకోవాలి అన్నట్టు కాకుండా స్కూల్తో పాటుగా మీరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలే కాబట్టి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మనం కూడా చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ట్రైనింగ్ ఫర్ సిటిజన్షిప్. సో ఇక్కడ చూసుకుంటే ఇన్ ఎ డెమోక్రటిక్ స్టేట్ హోమ్ ప్రొవైడ్స్ ఎ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ సిటిజన్షిప్. సో ఒక కంట్రీలో ఎలా ఉండాలి అనేది కూడా మనం ఇంటి నుంచే నేర్చుకుంటాం. మన కంట్రీలో మనం ఎలా ఉండాలి అనేసి, మన సిటిజన్షిప్ గురించి, వాల్యూస్ గురించి, డ్యూటీస్ గురించి, రైట్స్ గురించి. ఓకే, through their participation in the household activities they develop a good background for citizenship. సో ఆల్రెడీ మనం చూసాం కదా, స్కూల్ ఎలా అయితే మీనియేచర్ ఆఫ్ ద సొసైటీయో అలాగే ఇల్లు కూడా మీనియేచర్ ఆఫ్ ద సొసైటీ. సో ఇంట్లో ఎలా అయితే మనము యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ అవ్వడం ద్వారా ఈ గుడ్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసుకుంటాం, అలాగే సిటిజన్షిప్కి కూడా అది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్యామిలీ షుడ్ ఎనేబుల్ చిల్డ్రన్ టు డెవలప్ హెల్దీ యాటిట్యూడ్ టువర్డ్స్ సెక్స్. సో ఇక్కడ చూసుకుంటే ద మోస్ట్ పవర్ఫుల్ డ్రైవ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇస్ సెక్స్. సో ఎలా అయితే తింటాము, పడుకుంటాము,
అండ్ వర్క్స్ చేస్తాము. సెక్స్ అనేది కూడా పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఓకే, ఉమెన్కి కానివ్వండి మెన్కి కానివ్వండి పవర్ఫుల్ డ్రైవ్ అనేది మనకి సెక్స్ కిందకు వస్తుంది. ద ఇండెక్స్ ఆఫ్ ఎ వెల్ అడ్జస్టెడ్ లైఫ్ ఈజ్ ప్రాపర్ సెక్స్ అడ్జస్ట్మెంట్. సో మనం మన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటేనే మనం ఎదగగలుగుతాం, అది ఏ ఎమోషన్స్ అయినా కానివ్వండి. సో సెక్స్ అడ్జస్ట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇన్ ద ప్రజెంట్ డే సొసైటీ బాయ్స్ అండ్ గర్ల్స్ టెన్ టు లెర్న్ అబౌట్ సెక్స్ త్రూ దేర్ ఫ్రెండ్స్. సో ఇంట్లో కానివ్వండి స్కూల్లో కానివ్వండి కరెక్ట్ అయిన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి ఎక్కడి నుంచి తెలుసుకుంటారు? ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఇట్ ప్రూవ్స్ టు బి వెరీ హార్మ్ఫుల్. ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెలుసుకున్నప్పుడు వాళ్ళు మన ఏజే ఉంటారు, అవునా? సో కరెక్ట్గా తెలుసుకుంటున్నామా లేదా అనేది మనకు తెలియదు. ఓకే, ఒక్కొక్కసారి హార్మ్ఫుల్గా ఉండే ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంటుంది. Therefore, family should take the lead to provide sex education to the child so that he is able to develop healthy attitude towards sex. సో అందుకే ఫ్యామిలీ కానివ్వండి స్కూల్ కానివ్వండి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే తప్పుదారి వెళ్లకుండా కరెక్ట్ వేలో వెళ్తూ ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హోమ్ యాజ్ ఏ ఏజెన్సీ ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇప్పుడు పీర్ గ్రూప్ గురించి చూద్దాం. సో పీర్ గ్రూప్ అంటే మన ఏజ్ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ లేదా మన ఏజ్లో ఉన్న కమ్యూనిటీ పీపుల్. ఓకే, పీర్ గ్రూప్ ఈజ్ ఆఫ్ ద చైల్డ్స్ ఓన్ ఫ్రెండ్స్ అండ్ ఈక్వల్స్ విత్ సిమిలర్ డ్రైవ్స్, మోటివ్స్ అండ్ ఇంట్రెస్ట్. సో మన ఫ్రెండ్స్ కానివ్వండి లేదా మన చుట్టూ ఉన్న ఈక్వల్స్ కానివ్వండి, సో మన యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంట్రెస్ట్ అవే ఉండడం, వాళ్ళ మోటివ్స్ అవే ఉండడం, సో ఇలాంటివన్నీ పీర్ గ్రూప్ అంటారు. The social world of the child has its own model of interaction, its own values and acceptable forms of behavior, many of which adults cannot understand. పిల్లల యొక్క సోషల్ వరల్డ్ మీరు చూసుకున్నట్టయితే పీర్ గ్రూప్ అనేది ఉంటుంది, అవునా? ఈ పీర్ గ్రూప్లో వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ కానివ్వండి, వాళ్ళ వాల్యూస్ కానివ్వండి లేదా వాళ్ళ బిహేవియర్ కానివ్వండి డిఫరెంట్గా ఉంటుంది. అడల్ట్స్ అది అర్థం చేసుకోలేకపోవచ్చు కూడా. ఓకే, ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఇన్ విచ్ ద చైల్డ్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఎట్ టైమ్స్ సుపీరియర్ స్టేటస్ టు అదర్స్. సో ఈ పిల్లల వరల్డ్లో ఈక్వల్గా ఉండొచ్చు లేదా సుపీరియర్ స్టేటస్గా కూడా ఉండొచ్చు వాళ్ళ వరల్డ్లో. ఓకే, పీర్ గ్రూప్స్ టేక్ షేప్ ఎర్లీ ఇన్ చైల్డ్స్ లైఫ్. ఈ పీర్ గ్రూప్స్ అనేటివి ఎర్లీ స్టేజ్లోనే పిల్లల లైఫ్లో వస్తాయి. ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్ దీస్ పీర్ గ్రూప్స్ ఆర్ రిలేటివ్లీ ఇన్ఫార్మల్ అండ్ ట్రాన్సిటరీ, అడాప్టెడ్ క్విక్లీ టు చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద చైల్డ్ సిచ్యువేషన్. సో ఈ పీర్ గ్రూప్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కానివ్వండి కమ్యూనిటీ మెంబర్స్లో ఈక్వల్స్ కానివ్వండి ఒకటేలాగా ఉండరు, అవునా? పెరిగే కొద్దీ గ్రూప్స్ మారచ్చు, మీ డిజైర్స్ మారచ్చు, మీ ఇంట్రెస్ట్ మారచ్చు, మీరు ఇంటరాక్ట్ అయ్యే పర్సన్స్ని మార్చచ్చు. సో ఇలా అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీర్ గ్రూప్స్ ఆర్ ప్లే గ్రూప్స్, ఏజ్ మేట్స్. సో పీర్ గ్రూప్స్కి మీరు ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ప్లే గ్రూప్స్ను మన ఏజ్కి సంబంధించిన పిల్లలు కూడా పీర్ గ్రూప్స్ కిందకు వస్తారు. ఓకే, in later years however they became more formally organized groups like clubs, societies, fighting gangs, character building agencies like boy scouts, girls guides and so on. సో జనరల్గా అయితే పీర్ గ్రూప్స్ అంటే ప్లే గ్రూప్ లేదా మన ఏజ్ మేట్స్ వీటి కిందకు వస్తారు. ఓకే, కానీ డెవలప్ అయింది ఇంకా తర్వాత ఎలాగా ఫార్మల్లీ ఆర్గనైజ్డ్ గ్రూప్స్ లెక్క అయిపోయింది అనమాట. సో క్లబ్స్ కానివ్వండి లేదా సొసైటీస్ కానివ్వండి లేదా ఫైటింగ్ గ్యాంగ్స్ లేదా ఈ క్యారెక్టర్ బిల్డింగ్ ఏజెన్సీస్, బాయ్ స్కౌట్స్ గర్ల్స్ గైడ్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి ఫార్మల్లీ ఆర్గనైజ్డ్ గ్రూప్స్ లెక్క అయ్యారనమాట. ఓకే, ఇన్ షార్ట్ పీర్ గ్రూప్స్ ఆర్ సోషల్ గ్రూప్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద బిహేవియర్ ఆఫ్ దేర్ మెంబర్స్. సో ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో పీర్ గ్రూప్స్ అంటే సోషల్ గ్రూప్స్ కింద తీసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే గ్రూప్లో ఉన్న మెంబర్స్ యొక్క బిహేవియర్ ప్రతి ఒక్కరి మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ట్రెడిషనల్లీ బ్రదర్స్, సిస్టర్స్ అండ్ పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ ఆర్ సోర్సెస్ ఆఫ్ అన్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద చైల్డ్. సో ట్రెడిషనల్గా చూసుకున్నట్టయితే కజిన్స్, బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళందరూ కూడా పిల్లల యొక్క ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్కి హెల్ప్ అవుతారు. పీర్ గ్రూప్స్ క్యాన్ హ్యావ్ ఈదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఏ చైల్డ్స్ లైఫ్. సో ఇంతకుముందు మనం ఫార్మల్లీ ఆర్గనైజ్ గ్రూప్స్లో ఫైటింగ్ గ్యాంగ్స్ అని కూడా చూసాం. సో అది మనకి నెగిటివ్ ఇంపాక్ట్ కిందకు వస్తుంది చైల్డ్స్ లైఫ్లో. ఓకే, అలాగే పాజిటివ్ ఇంపాక్ట్లో క్యారెక్టర్ బిల్డింగ్ ఏజెన్సీస్, సొసైటీస్, క్లబ్స్ ఇవన్నీ కూడా రావచ్చు. ఓకే, ఏ చైల్డ్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ కేర్ ఇన్ ద చాయిస్ ఆఫ్ ద పీర్ గ్రూప్స్ టు విచ్ దే బిలాంగ్. సో ఏ పీర్ గ్రూప్లో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు అనేది చైల్డ్ యొక్క చాయిస్ మీద ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పీర్ గ్రూప్ యాజ్ ఎడ్యుకేషనల్ ఏజెన్సీ. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో సోషల్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ని స్టార్ట్ చేశాము. ఇందులో హోమ్ గురించి చూసాం అండ్ పీర్ గ్రూప్ గురించి చూసాం. నెక్స్ట్ వీక్ వచ్చే క్లాస్లో స్కూల్ అండ్ కమ్యూనిటీ గురించి కూడా చూద్దాము. సో యాజ్ యూ నో ఈ నోట్స్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలామంది వస్తున్నారు, పీడిఎఫ్ని డౌన్లోడ్ చేస్తున్నారు, వీడియోని పూర్తిగా చూడట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు.
సో లైక్ చేసి వీడియోని చూస్తే మాకు కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, సో లైక్ అండ్ షేర్. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఏదైనా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయొచ్చు. సో మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, లైక్స్ చేస్తున్నారో, వీడియోని పూర్తిగా చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీకోసమే మేము వీడియోస్ అనేటివి కన్సిస్టెంట్గా పెడుతున్నాము. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ వెళ్ళండి, మేము వీడియోస్ అనేటివి తీసుకొస్తూనే ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.